హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీకు గుడ్డు వ్లాగ్స్. వ్లాగ్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది వినాయక చవితి రోజు వ్లాగ్. మా గుడ్డుగాడైతే మార్నింగే లేచేశాడు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వెరీ న్యాచురల్ వ్లాగ్. వినాయక చవితి రోజున వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే వర్షం కొంచెం ఆగింది. వర్షం ఆగిపోయిన తర్వాత అంతా పీస్గా కామ్గా ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే ఊర్లో పెట్టిన పెద్ద వినాయకుడు అయితే కనిపిస్తాడు. చూపిస్తారండి. మా గోడ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. మంచిగా స్టేజ్ కట్టి డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. వర్షం పడుతూనే ఉన్నందువల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. డైలీ నా రొటీన్ ఇది. మార్నింగ్ లేచి ఫస్ట్ రాగి జావ కాయాలి. ఇద్దరికి పెడతాను, కీకుకి గుడ్డుకి ఇద్దరికి జావ పెడతాను. కీకు అయితే ఇంకా నిద్ర లేవలేదు. ఆ లోప నేను జావ కాసి పక్కన పెట్టేస్తే నా పని అయిపోద్ది. ఇంకా నేనైతే ఫాస్ట్గా వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంకా ఈ లోప కీకు లేచాడు. ఇంకా మా అత్తమ్మ అయితే ప్రసాదం అయితే రెడీ చేస్తుంది. నేనైతే చూడడమే కానీ ఇంతవరకు ప్రసాదం ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అసలు. నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి. బయట అయితే రెయిన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు అసలు ఆగేటట్టే లేదు. ఇంక మా అత్తమ్మ అయితే కుడుములకు బెల్లం అయితే దంచుతుంది. నెక్స్ట్ కుడుముల ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ పప్పు కూడా నానబెట్టింది. పప్పు సుకీలకి పూర్ణాలు అంటారు, లేకపోతే పప్పు సుకీలు. కుడుములు అయితే ప్రిపేర్ చేసేసి గ్యాస్ మీద అయితే పెట్టింది. అవి ఉడుకుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కుడుములు అయితే చేస్తూ ఉంది. ఇవి చేసే లోప నేనైతే ఇద్దరికైతే పిల్లలకి స్నానం అయితే చేపించొచ్చాను. ఆ లోప మా అత్తమ్మ అయితే పూజ అంతా కంప్లీట్ చేసింది. ఇంకా మా గుడ్డుగాడైతే దేవుడి రూమ్లో సాంగ్కి దండం పెట్టుకోనా అంటే అట్లా తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ లోప వెళ్ళి కీకుకి అయితే స్నానం చేయించుకొని అయితే తీసుకొచ్చాను. ఇంక ఇద్దరిదైతే స్నానం అయితే అయిపోయింది. మా గుడ్డుగాడు ఇంక నిద్రపోతే నేను పూజ స్టార్ట్ చేయాలి. ఇట్లాగా సింపుల్గా నేనైతే పూజ అయితే చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, బాగుంటుంది.
ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మా కీకు గుడ్డు ఇద్దరైతే నిద్రపోయారు. ఇంకా మా అత్తమ్మ అయితే ఊర్లో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళింది. ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. ఈ లోప మా కీకు అయితే నిద్ర అయితే లేచాడు. ఇంకా రామ్మ సాంగ్ కట్టి దండం పెట్టుకుందు అంటే వచ్చి నిల్చోని ఉన్నాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే కొన్ని పిక్స్ అయితే తీసాను. ఇంక చేసుకున్న ప్రసాదం మంచిగా తినేసాము. నెక్స్ట్ డే అయితే ఉట్టు కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసేయండి. మా ఊర్లో అయితే ఫస్ట్ ఇంక ఊరేగింపుకైతే దేవుడైతే స్టార్ట్ అయిపోయాడు. ఇంకా అలా టపాసులు అయితే కాలుస్తున్నారు.
ఇంకా మా గణేశుడు అయితే నిమజ్జనానికి అయితే వెళ్ళిపోయాడు. అప్పుడే 3 days అయిపోయాయి. ఇక్కడ అందరూ ప్రసాదం దించు కూర్చున్నారు. మా పిల్లలు అయితే రంగులు ఫుల్ పూసుకున్నారు. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ మర్చిపోవద్దు.